కళ్యాణ్ పీక పట్టుకున్న డిమాండ్. ఈ మాటకి రీతు కూడా ఫైర్ అయింది. నువ్వు నీకు నచ్చినట్లు మాట్లాడకు, ఏది పడితే అది బాగకు అంటూ రీతు అనేసరికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు, శనివారం వచ్చినప్పుడు సార్ ముందు వీడియో ప్లే చేయించు, నేను టీం కోసం ఆడదామని చెప్పిన దానికి డిమాండ్ ఓకే చెప్పలేదని చూపించు, నేను షో నుంచి వెళ్ళిపోతాను అంటూ కళ్యాణ్ సవాల్ చేశాడు. మరి నువ్వు ఫస్ట్ తీసేయడానికి డీమాన్ పేరు ఎందుకు చెప్పావు కళ్యాణ్ అని రీతు క్వశ్చన్ చేసింది. అయితే డీమాన్ పేరు చెప్పానని నువ్వు నా పేరు చెప్పావు అంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. నువ్వు నీ గేమ్ ఆడావు, వాడు వాడి గేమ్ ఆడాడు అంటూ రీతు చెప్పింది. కదా, నేను నా గేమ్ ఆడుతున్నా, కానీ వాడు వాడి గేమ్ ఆడట్లేదు, నీ కోసం ఆడుతున్నాడు. వాడు నీ గురించి స్టాండ్ తీసుకొని ఆ రోజు ఆడాడు. నువ్వు మధ్యలో వస్తే నేను వస్తా, నేను లాగుతా, వాడు నీ గురించి వచ్చాడు అంటూ రీతు మీదికి దూసుకెళ్లాడు కళ్యాణ్. దీంతో రే ఆగరా అంటూ కళ్యాణ్ ముందు డీమాన్ నెట్టాడు. అయినా కళ్యాణ్ ఆగకపోయేసరికి పీక పట్టుకున్నాడు డీమాన్. ఇది చూసి వెంటనే డీమాన్ ని పక్కకు లాగేశాడు ఎమ్మో. కుర్చీలు తన్నేసి మళ్ళీ రీతు పైకి. అప్పటికే కోపంతో ఏం మాట్లాడుతున్నాడో కూడా కళ్యాణ్ కి తెలియడం లేదు. వెంటనే ఎవడి నామినేషన్ ఎవడు లెగుస్తున్నాడు అంటూ పక్కనే ఉన్న కుర్చీని తన్నేశాడు కళ్యాణ్. కళ్యాణ్ డోంట్ డూ దట్ అని రీతు చెప్తుంటే నేను చేస్తా, పెట్టుకుంది డీల్ మళ్ళీ చెప్తుంది అంటూ కళ్యాణ్ అరిచాడు. రే, ఏది పడితే అది మాట్లాడుకు, డీల్ ఎవడు పెట్టుకోలేదు అని డీమాన్ అన్నాడు. ఇక్కడ ఓపెన్ గా చెప్పావు ఇమ్ము అన్న ముందు, ఇమ్ము అన్న చెప్తున్నప్పుడు నేను మాట్లాడాను ఎందుకు? నేను ఇచ్చిన మాటకి వాడు ఇక్కడ డీల్ పెట్టుకున్నాడు, నాకు అది నచ్చలేదు, నేను మాట్లాడుతున్నాను. నువ్వు మధ్యలో వచ్చి ఇలా ప్రతిసారి ఒక మనిషి మీద ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారంటే చేశాడు కాబట్టే కదా చెప్తున్నాడు అంటూ రీతు మీద మళ్ళీ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. రీతు ఏదో మాట్లాడుతుంటే ఎక్కువ తక్కువ మాట్లాడుకు, చెప్తున్నా, ఏంటి మీదికి వస్తున్నావు ఏంటి అంటూ మరోసారి కుర్చీ తన్నాడు కళ్యాణ్. ఇలా ముగ్గురి మధ్య గొడవ అయితే చాలా